హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్. నేనైతే ఇవాళ ఒక ఫ్రాంక్ వీడియో చేయబోతున్నా. ఫ్రాంక్ ఎవరి మీదనో తెలుసా? మా ఆయన మీదనే, నా బేబీ. అదే నేను ముద్దు పేరు పెట్టుకొని పిలుచుకుంటున్నా కదా. ఇక మా అత్తమ్మ చెప్పింది అసలు పేరు అసలు పెట్టి పిలవద్దు అని చెప్పి, అంటే నేను మళ్ళీ ఒక ముద్దు పేరు పెట్టుకున్నాను. ఎందుకంటే పేరు అట్లా పెట్టి వెళ్తే వాళ్ళకి అర్ధ ఇష్యూ అది ఇది అని అంటారని. ఎంతైనా సెంటిమెంట్ లవ్ మ్యారేజ్ మరి ఎట్లుంటుంది చెప్పురి. అందుకే ఇక బేబీ అని పిలుచుకుంటున్నా. నా హస్బెండ్ పేరు బేబీ అని పిలుచుకుంటున్నా. ఇక ఈయన్నే మా హస్బెండ్. అయితే నేను ఈయన మీద ఫ్రాంక్ చేయబోతున్నా. చూద్దాం. ఫ్రాంక్ ఏంటి అంటే, నేను ఈయన ఫస్ట్ లవ్ వచ్చింది ఇంటికి అని చెప్పి మాట్లాడబోతున్నా. టైంకి కరెక్ట్ ఈయన లేడు. ఎందుకో నాకు థాట్ వచ్చింది, ఇట్లా చేసి చూద్దాం అసలు ఏంటిది ఏం జరుగుతుంది అని చెప్పేసి. చాలామందికి కూడా ఫస్ట్ లవ్ అంటే అదొక ఫుల్ ఫీల్ ఉంటుంది కదా. మా ఆయన ఫేస్లో కూడా మస్తు స్మైల్ వస్తుంది. అరే ఏందిరా నాయన, నాకన్నా అర్థం కాలేదు. సరే ఒకసారి ఇట్లా చేసి చూద్దాం అసలు ఏం రియాక్షన్ ఏంది ఎట్లుంటుంది అనేది. అయితే ఎప్పుడు మాట్లాడినా తను మంచిగా ఉంటే చాలు, తను మంచిగా ఉంటే చాలు. చిన్నపిల్లలు అంటారు, టీనేజ్ చిన్నపిల్లలు ఎట్లా 7th 8th చూసుకునుడు ఏముంటుంది పురాణాల కన్నాక బాలకాలి బచ్చకాలు వేసాలన్నీ. అయితే సరే ఇక మనమైతే ఒకసారి ఫ్రాంక్ చేద్దాం. ఎందుకంటే మళ్ళీ రాగల ముందుగానే ఒకటి కాల్ అయితే చేద్దాము. ఇగో కాల్ చేస్తున్నది చూడరి, మీ ముంగట చేస్తున్నా. ప్యూర్లీ ఫ్రాంక్ వీడియో ఇది. హలో హలో బేబీ, ఏడునో? బయట అంటే ఏడు, ఏం చేస్తున్నావు? ఏమైందా? ఏం తెలియదా నీకు? నాటకాలు అడకు, ఏం తెలియనట్టు పరిష్కారం అన్నీ పిచ్చి పిచ్చి నాటకాలు ఆడినావు అనుకో. మస్తు కోపంలో ఉన్నా, మస్తు బీపీలో ఉన్నా అసలు నేను. పిచ్చి కుక్క గరిచింది. నువ్వు సాపు చెప్పిస్తావేం మందులే పిచ్చి అని. ఏడునో? అవునా? నీ ఫస్ట్ లవ్కు మన అడ్రస్ ఎట్లా తెలుసు? అట్లనా? పేరు చెప్పొద్దు ఎందుకు పేరు గుర్తు చేసుడు మళ్ళా అని చెప్పి ఊకుంటున్నా అంతే. ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చింది అని చెప్తున్నా కదా. ఇంటికి వచ్చింది అంటే చాలా రోజులు అవుతుంది చూడక, లేడా అని అంటే లేడు అది అని చెప్పిన. అంటే అయినా నీకు తెలియకుండా ఉంటుంది ఇదంతా, నువ్వే చేస్తున్నావు డ్రామా. మెల్లగా కలపాలని చూస్తున్నావు కదా. బాగున్నారు, మంచిగున్నావు, అంటే రవి మంచిగా చూసుకుంటాడు అట్లా ఇట్లా అని చెప్తుంది. మంచిగా చూసుకుంటాడని దానికేం తెలుసు, మంచిగా చూసుకోవడానికి దానికేం తెలుసు. పిల్లల్ని చూసింది, మంచిగా ఉన్నారు, బాగున్నారు పిల్లలు కూడా, అది అని మాట్లాడుతుంది. అన్ని నాటకాలు ఆడుతున్నావా? దిమాకరవే కాదు, నాటకాలు ఆడుతున్నావు నువ్వు. ఏదైనా ఉంటే చక్కగా చెప్పు బేబీ, ఏదైనా ఉంటే చక్కగా చెప్పు. పెళ్ళి అయిపోయింది, ఇక ఇన్నేళ్ళు అయిపోయింది, ఇక పోరాని పెద్దలు అవుతారు, ఇక బోర్ కొడుతున్నావు. మళ్ళీ నేను నా ఫస్ట్ లోన్ గెలికినా మాట్లాడుకుంటున్నామని ఏదైనా ఉంటే ఫస్ట్ చెప్పే. అట్లానా? మరి గిన్నెల కొన్ని లేనిది ఇప్పుడు ఇట్లా వచ్చింది, అది కూడా నువ్వు లేని టైంలా. ఏడన్నా ఉంటుంది. అరే రావాల్సిన టైంలో వచ్చింది కాబట్టి వచ్చిన అంటుంది కదా. ఏమో మరి నీకే తెలవాలి, దానికి తెలవాలి, నాకేం తెలుసు. చేసుకుంటారేమో మరి. మీరు ఒక్కటే, నేను పరాయిదాన్ని కదా. బేబీ నువ్వు నన్ను కావాలనే వేస్తున్నావు, నా కొంప ముంచుతున్నావు. నా పిల్లల్ని ఇద్దరిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? అన్నదం చేద్దాం అనుకుంటున్నావా? నాకు ఏడుపు వస్తుంది అసలు. ఇట్లా చేస్తావు అనుకోలే బేబీ నువ్వు. అట్లా బేబీ నేను అబద్ధంగా ఏడుస్తున్నా, రియల్గా ఏడుస్తున్నా. కానీ నీళ్ళు చూస్తే నీకు అర్థమవుతుంది. నువ్వేనో నీకేం అర్థమవుతుంది చెప్పు. చెప్పు నాకు దిమాగ్ ఖరాబ్ నాకు చెప్తాను.
బూతులు వస్తాయి నీకు, అన్ని బూతులు వస్తాయి నీకు. బూతులు ఎందుకు రావు? నేను ఏదైనా చెప్పేసరికి నీకు బూతులు వస్తాయి. అన్నీ చెప్పింది చిన్నప్పుడు, మీరు ఏమేమి నాటకాలు అన్నీ చెప్పింది. లేదు బేబీ వచ్చిందే. వచ్చింది బేబీ. నాకు అన్యాయం చేస్తావు బేబీ నువ్వు. బేబీ మాట్లాడతలేవు చూసినావా, అంటే కావాలనే చేస్తున్నావు. నా నా మీద అసహ్యం పుట్టింది నీకు. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. నాకు అమ్మగారు కూడా లేరు కదా, నేను ఏడిపోతేనే. లేదే వచ్చిపోయిందే. వచ్చింది మాట్లాడింది. ఉండు మరి మీరు అవి వచ్చేదాకా అంటే లేదు అనుకుంటా పోయింది. నాకు పని ఉంది, నేను పని మీద వచ్చినా అని చెప్పి కూడా పోతుంది. ఎందుకు వచ్చింది? కూసుంది జరసేపు, చాయ్ పోసిచ్చిన తాగింది. చూసినావా, నీకు ఇప్పటికి కూడా దాని ఫోన్ నెంబర్ కావాలనుకుంటున్నావు. లేదు నువ్వు మాట్లాడనీకే ఫోన్ నెంబర్ అడుగుతున్నావు. నువ్వు ఇప్పటికి మాట్లాడాలని ఉంది నీకు, అయినా నీ దగ్గర ఫోన్ నెంబర్ ఉంది. నువ్వు కావాలని నాతో డ్రామాలు చేస్తున్నావు ఫోన్ నెంబర్ లేదని. నేను ఎటు పోదు నాయన, ఏం చేస్తు తండ్రి, నా మొగుడేమో ఇట్లా చేస్తున్నాడు. రా ఫస్ట్ నీ సంగతి చెప్తా చూడు. నేను ఉండా చూడు, నేను ఎటన్నా పోతా చూడు. అది ఏడుంది, నన్ను కొడతావు కదా, నువ్వు దాన్ని ఎందుకు కొడతావు? అబ్బో అది నీ గౌరాల లవ్వరు కదా, పెళ్ళమైతే ఈజీగా కొట్టొస్తుంది అని కొడతావు. అయ్యో ఏడిచి ఏడిచి కళ్ళని ఎర్రగా అయినాయి. అన్యాయం చేసినావు. వచ్చినాకనైతే ఎంత కూడా ఉంటుందేమో కానీ అమ్మయ్య ఫైనల్గా ఏదో ఒకటి చేసినానా. మావాడు నమ్మిండంటారా? జాదుగాడు నమ్మడు. అబ్బో తెలుసు ఎట్లా వెళ్ళినా, కానీ కొంచెం డౌట్ వచ్చినట్టు అనిపించింది. చూద్దాం వచ్చినాక ఏం జరుగుతుంది ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తా. సరే, ఇట్లా ఫ్రాంక్ ఎవరి మీద ఏమైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు కూడా కామెంట్ చేయండి, చేసేద్దాము. అస్సలు మిస్ అవ్వద్దు, మంచి థ్రిల్లింగ్ ఉంటుంది. కొన్ని జ్ఞాపకాలు కూడా గుర్తు చేసినట్టు ఉంటుంది అని నాకు అనిపించింది. ఇక నేనైతే పేరు మెన్షన్ చేయాలనుకోవట్లేదు, ఫోటో ఇట్లా రివీల్ చేయాలనుకోవట్లేదు. ఫస్ట్ లవ్ అయితే ఉంది, చాలా అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాడు కూడా, అంటే చిన్నప్పుడు కదా. ఇప్పుడు ఎట్లుంటుందంటే అది ఒక బాలకాలి బచ్చకాలు వేసాం అన్నట్టు ఆ ఏజ్లో. ఇంకా దాన్ని మనం ఏం చేయలేము. సరే మరి ఉంటున్నా, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అసలు ఏమైంది ఏందనేది నెక్స్ట్ వీడియోలో ముచ్చట చెప్తా. బాయ్ బాయ్.